హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను పల్లీల కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పై ఒక కడాయి ఉంచి అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు దోరగా వేయించుకోవాలి, స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పల్లీల కారం అనేక రకాలుగా తినొచ్చు. మనము అన్నంలో అయినా సరే, చపాతీతో అయినా సరే, ఇంకా ఇడ్లీ, దోశ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందు వేసుకోవద్దండి. ఇలా పల్లీలు వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు జీలకర్ర వేసుకోవాలి. అలాగైతే జీలకర్ర మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలన్నీ చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత తొక్కలు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 10 లేదా 12 వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి. దాని తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 స్పూను కారం వేసుకోవాలి. కారం ఎక్కువ స్పైసీగా ఉందంటే కాస్తంత తగ్గించి వేసుకోండి, లేదు నార్మల్గా ఉంది అంటే 1.5 స్పూను సరిపోతుంది. అలాగే ఇందులో గుప్పెడు క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కాస్తంత బరకగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇష్టమైతే దీనికి పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే దీనికి పోపు పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పల్లీలలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇలా దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే దీనికి ఉన్నటువంటి ఫ్లేవరు 15-20 డేస్ వరకు పాడవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో ముందుగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.